హాయ్ హలో ఫ్రెండ్స్. ఎవరైతే టీఎస్ హైకోర్టుకు సంబంధించి సిస్టమ్ అసిస్టెంట్ అండ్ కంప్యూటర్ ఆపరేటర్కి అయితే అప్లై చేసుకున్నారో వాళ్ళ కోసం అయితే డైలీ నేను క్లాసెస్ అప్లోడ్ చేయడం జరుగుతున్నది. చాలామంది అయితే చూస్తున్నారు, వెళ్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో మీరు సబ్స్క్రైబ్ చేసినట్టయితే మాకు కూడా ఎంతో ఇన్స్పైరింగ్గా ఉండి మాకు కూడా మూవీ వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, లాస్ట్ క్లాస్లో అయితే మనం ఎంఎస్ వర్డ్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేసుకున్నాము. సో ఈరోజు క్లాస్లో అయితే ఎంఎస్ యాక్సెస్కి సంబంధించి క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నాము. ఈ ఎంఎస్ ఆఫీస్ అనే పార్ట్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అందరూ అది కామన్గా యూజ్ చేస్తుంటారు కాబట్టి. సో ఇప్పుడు మనం కోర్టులో కూడా మనం కోర్టులో కూడా వర్క్ చేయడానికేనంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఇస్తారు, డాక్యుమెంట్స్ ఇస్తారు. కాబట్టి ఈ ఎంఎస్ ఆఫీస్ అనేది చాలా అంటే చాలా మనం యూజ్ చేస్తాం. కాబట్టి వాటికి సంబంధించిన బేసిక్ వర్క్ అనేది మనకు తెలిసి ఉండాలి. కాబట్టి బేసిక్ అందులో ఉన్న క్వశ్చన్స్ కూడా అడగొచ్చు. కాబట్టి ఈరోజు అయితే ఎంఎస్ యాక్సెస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ఎంఎస్ యాక్సెస్ ప్రైమర్లీ యూజ్డ్ ఫర్? ఓకే, ఎంఎస్ యాక్సెస్ అనేది అసలు యూజ్ చేయడానికి ప్రైమరీ పర్పస్ ఏంటిది అని అడుగుతున్నారు. ఇదేం అంటే దీని యొక్క ఫస్ట్ వర్క్ ఏంటిదంటే వర్డ్ ప్రాసెసింగ్ ఆఫ్ స్ప్రెడ్షీట్ కాలిక్యులేషన్స్, డేటాబేస్ మేనేజ్మెంట్, ప్రెజెంటేషన్ డిజైన్. ఓకే, ఇది ఏం చేస్తుంది? ఎంఎస్ యాక్సెస్ అనేది ఏం చేస్తుంది? దీని యొక్క పర్పస్ ఏంటిది అని అంటే ఇట్ మేనేజెస్ ది డేటాబేస్. ఓకే, ఇక్కడ డేటాబేస్ మేనేజ్మెంట్ అనేది చేస్తుంది. సో హియర్ ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మెయిన్ స్టోరేజ్ స్ట్రక్చర్ ఇన్ ఎంఎస్ యాక్సెస్? ఓకే, ఎంఎస్ యాక్సెస్లో మెయిన్ స్టోరేజ్ స్ట్రక్చర్ ఏంటిది అని అడుగుతున్నారు. టేబుల్, ఫామ్, క్వైరీ, రిపోర్ట్. ఓకే, ఈ స్టోరేజ్ స్ట్రక్చర్ ఏంటిది? ఎటువంటి స్ట్రక్చర్ని యూజ్ చేస్తాం ఎంఎస్ యాక్సెస్లో అంటే టేబుల్ ఆర్ ఫామ్ ఆర్ క్వైరీ ఆర్ రిపోర్ట్. ఓకే, ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తామంటే టేబుల్ రూపంలో మనం అనేది స్ట్రక్చర్ అనేది ఉంటుంది ఎంఎస్ యాక్సెస్కి. సో ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ వ్యాలిడ్ డేటా టైప్ ఇన్ ఎంఎస్ యాక్సెస్? ఓకే, ఎంఎస్ యాక్సెస్లో ఏది వ్యాలిడ్ డేటా టైప్ కాదు? ఇక్కడ కొన్ని టైప్స్ అయితే ఇచ్చారు. ఏది వ్యాలిడ్ డేటా టైప్ కాదు అని అడుగుతున్నారు. టెక్స్ట్, నెంబర్, ఇమేజ్, డేట్ ఆర్ టైం. ఓకే, ఇది ఇందులో నాట్ వ్యాలిడ్ డేటా టైప్ కానిది ఏంటిది అని అంటే ఇమేజ్ అనమాట. ఓకే, టెక్స్ట్, నెంబర్, డేట్ అండ్ టైం అనేవి దీనికి సంబంధించిన టైప్స్, ఎంఎస్ యాక్సెస్కి సంబంధించిన టైప్స్. ఇందులో ఇమేజ్ అనేది నాట్ వ్యాలిడ్ డేటా టైప్. ఓకే, సో హియర్ ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, which object in MS Access is used to enter, modify and view records? ఓకే, ఇందులో ఏ ఆబ్జెక్ట్ అనేది యూజ్ చేస్తాము ఎంఎస్ యాక్సెస్లో? దేనికి? ఎంటర్ చేయడానికి, మోడిఫై చేయడానికి అండ్ రికార్డ్స్ని చూడడానికి ఏ ఆబ్జెక్ట్ యూజ్ చేస్తాము అని అయితే అడుగుతున్నారు. క్వైరీ ఆబ్జెక్ట్ ఆర్ టేబుల్ ఆబ్జెక్ట్ ఆర్ ఫామ్ ఆబ్జెక్ట్ ఆర్ రిపోర్ట్ ఆబ్జెక్ట్. ఓకే, వాటిని మనం చేయడానికి ఏం చేస్తామనంటే ఫామ్ అనే ఆబ్జెక్ట్ని అయితే యూజ్ చేస్తాము. సో హియర్ ఆప్షన్ C is the answer. Next question, which key is used to define a primary key in a table? ఓకే, ఇప్పుడు టేబుల్లో ప్రైమరీ కీని డిఫైన్ చేయడానికి ఏ కీ అనేది యూజ్ చేస్తాం ఎంఎస్ యాక్సెస్లో? ఓకే, ఫారెన్ కీ, యూనిక్ కీ, ప్రైమరీ కీ, ఆల్టర్నేట్ కీ. ఓకే, ఇక్కడ మనం ఏది యూజ్ చేస్తాము అని అంటే ప్రైమరీ కీ అనే ఆప్షన్ని, ప్రైమరీ కీ అనేది యూజ్ చేసి టేబుల్లో ఉన్న ప్రైమరీ కీని డిఫైన్ చేయడానికి ప్రైమరీ కీ అనేది ఒక ఆప్షన్ని యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ట్రూ అబౌట్ ఏ ప్రైమరీ కీ? ఓకే, ప్రైమరీ కీకి సంబంధించి ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. అందులో ఏది కరెక్ట్, ఏది రాంగ్ అని అయితే అడుగుతున్నాడు. ఇట్ కెన్ హ్యావ్ డూప్లికేట్ వాల్యూస్, ఇట్ యూనిక్లీ ఐడెంటిఫైస్ ఈచ్ రికార్డ్, ఇట్ ఈజ్ ఆప్షనల్ ఇన్ ఏ టేబుల్, ఇట్ కెనాట్ బీ ఏ నెంబర్. ఓకే, ఏమడుగుతున్నారు? ఇట్ కెన్ హ్యావ్ డూప్లికేట్ వాల్యూస్. ఇది ఇందులో ఎంఎస్ యాక్సెస్లో ప్రైమరీకి యూజ్ చేసినప్పుడు ఇది డూప్లికేట్ వాల్యూస్ ఉండొచ్చు అని అడుగుతున్నారు. సో ఇది రాంగ్ అనమాట. అండ్ ఆప్షన్ బి, ఇట్ యూనిక్లీ ఐడెంటిఫైస్ ఈచ్ రికార్డ్. ఏమడుగుతున్నారు? ఇది ఈచ్ రికార్డ్ అనేది చెక్ చేస్తుంది, ఈచ్ రికార్డ్ని ఐడెంటిఫై చేస్తుంది. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క యూనిక్నెస్ అనేది ఉంటుంది. ఆ యూనిక్నెస్ అనేది ఐడెంటిఫై చేస్తుంది ఈచ్ రికార్డ్లో అని అడుగుతున్నారు. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ రైట్ ఆన్సర్.
it is optional in a table. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అబౌట్ ప్రైమరీ కీ. ఓకే, ప్రైమరీ కీకి సంబంధించిన కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటిది అంటే ఇస్ ఈజ్ ఆప్షనల్ ఇన్ ఏ టేబుల్. ఓకే, ఆప్షన్ డి ఈజ్ ఇట్ కెనాట్ బీ ఏ నెంబర్. ఓకే, ఇది కూడా రైట్ ఆన్సర్ కాదు. సో హియర్ ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఏ ఫారెన్ కీ ఇన్ ఎంఎస్ యాక్సెస్? ఓకే, ప్రైమరీ కీ అయిపోయింది. ఫారెన్ కీ యొక్క పర్పస్ ఏంటిది, అది ఫంక్షన్ ఏంటిది, దాని యొక్క ఫంక్షన్ ఏంటిది అని అయితే అడుగుతున్నారు. ఇట్ యూనిక్లీ ఐడెంటిఫైస్ ఏ రికార్డ్. ఓకే, ఇందాకనే చెప్పాను, ఒక్కొక్క ఫైల్కి ఉన్న యూనిక్నెస్ని ఐడెంటిఫై చేస్తుంది అని అడుగుతున్నారు. సో దిస్ ఈజ్ నాట్ రైట్ ఆన్సర్. ఫారెన్ కీ యొక్క ఫంక్షన్ అయితే ఇది కాదు. ఇట్ లింక్స్ 2 tables. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫారెన్ కీ యొక్క ఫంక్షన్ ఏంటిది అని అంటే ఏవైతే 2 tables ఉంటాయో వాటిని లింక్ చేస్తుంది. ఓకే, ఫారెన్ కీ యూజ్ చేసి మనం 2 tablesని లింక్ చేయొచ్చు. ఓకే, సో హియర్ ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇట్ సార్ట్స్ డేటా. సో ఇట్ నాట్ సార్ట్స్ ది డేటా. ఇట్ రిమూవ్స్ డూప్లికేట్ వాల్యూస్. సో ఇట్ నాట్ రిమూవ్స్ డూప్లికేట్ వాల్యూస్. సో హియర్ ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ టు రిట్రైవ్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ డేటాబేస్? ఓకే, ఇప్పుడు ఒక డేటాబేస్ నుంచి ఇన్ఫర్మేషన్ని రిట్రైవ్ చేయడానికి కింద కొన్ని అయితే ఇచ్చారు. దానిలో ఏది యూజ్ చేస్తామని అడుగుతున్నారు. టేబుల్, క్వైరీ, ఫామ్, మ్యాక్రో. ఓకే, ఇక్కడ ఏం యూజ్ చేస్తాము అని అంటే క్వైరీని యూజ్ చేసి డేటాని రిట్రైవ్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. ఓకే, సో హియర్ ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫాల్ట్ ఫైల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ అన్ ఎంఎస్ యాక్సెస్ డేటాబేస్? ఓకే, ఇందాక చెప్పాను కొన్ని ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫైల్ ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఎంఎస్ యాక్సెస్కి సంబంధించిన ఫైల్ ఎక్స్టెన్షన్ ఏంటిది అంటే ఇది ఎంఎస్ యాక్సెస్కి సంబంధించింది అని మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఏ ఫైల్ ఎక్స్టెన్షన్ అనేది యూజ్ చేస్తాము అనేది అడుగుతున్నారు. .mdb, .accdb, .db, .xlsx. ఓకే, ఇక్కడ మనం యాక్సెస్కి సంబంధించిన ఎక్స్టెన్షన్ ఏంటిది అంటే .accdb. ఓకే, acc ఈజ్ నథింగ్ బట్ యాక్సెస్, db ఈజ్ నథింగ్ బట్ డేటాబేస్. సో హియర్ యాక్సెస్ డేటాబేస్ అనే యొక్క ఫైల్ ఎక్స్టెన్షన్ అనేది యూజ్ చేస్తాము. దాన్ని షార్ట్కట్లో accdbగా రాస్తాము. సో హియర్ ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, which of the following is not a valid relationship type in MS Access? ఓకే, ఇక్కడ ఏం అడుగుతున్నారు, ఎంఎస్ యాక్సెస్లో ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చి అది నాట్ వ్యాలిడ్ రిలేషన్షిప్ అనేది అడుగుతున్నారు. ఓకే, ఇక్కడ 1 to 1, 1 to many, many to many, 1 to none. ఓకే, ఇక్కడ ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. ఓకే, 1 to none అనేది ఒక రిలేషన్షిప్ అనేది not valid. Okay, so here option D is the answer. Next question, which feature allows users to enter criteria to filter records in a table? ఓకే, ఇక్కడ ఒక టేబుల్లో రికార్డ్స్ని ఫిల్టర్ చేయడానికి ఏం యూజ్ చేస్తాము, ఎటువంటి క్రైటీరియాని ఎంటర్ చేస్తాము, ఎటువంటి క్రైటీరియాని అలో చేస్తుంది అని అడుగుతున్నారు. ఫిల్టర్, సార్ట్, క్వైరీ, లుక్అప్ విజర్డ్. ఓకే, హియర్ ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. ఫిల్టర్ అనేది ఒక ఫీచర్ యూజ్ చేసి మనం టేబుల్లో ఉన్న రికార్డ్స్ని ఫిల్టర్ చేయడానికి, ఎంటర్ క్రైటీరియా యూజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో హియర్ ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ యాక్సెస్ ఆబ్జెక్ట్ ఈజ్ బెస్ట్ ఫర్ ప్రింటింగ్ ఏ ఫార్మాటెడ్ సమ్మరీ ఆఫ్ డేటా? ఓకే, ఇక్కడ ఏమడుగుతున్నారు, ఇక్కడ కింద అయితే కొన్ని ఇచ్చి ఇందులో ఏది బెస్ట్ అంటున్నారు. దేనికి, ప్రింటింగ్ ఏ ఫార్మాటెడ్ సమ్మరీ ఆఫ్ డేటా ప్రింట్ చేయడానికి, ఫార్మాటెడ్ సమ్మరీ ఆఫ్ డేటాని ప్రింట్ చేయడానికి ఇందులో బెస్ట్ ఏంటిది అని అడుగుతున్నారు. ఫామ్, క్వైరీ, రిపోర్ట్, టేబుల్. సో హియర్ ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. రిపోర్ట్ we will use. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ ఇన్ ఎంఎస్ యాక్సెస్? ఓకే, ఇక్కడ ఎంఎస్ యాక్సెస్లో ఏంది రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ అని అడుగుతున్నారు. ఓకే, ఇక్కడ కింద కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. అందులో రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ ఏంటిది, ఎంఎస్ యాక్సెస్ యొక్క రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ ఏంటిది అని అడుగుతున్నారు.
ఆప్షన్ ఏ రూల్ దట్ ప్రివెంట్స్ డూప్లికేట్ రికార్డ్స్. ఓకే, ఏమంటున్నారు? డూప్లికేట్ రికార్డ్స్ని ప్రివెంట్ చేయడానికి యూజ్ చేస్తాం ఈ రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ అని అడుగుతున్నారు. సో దిస్ ఈజ్ నాట్ రైట్ ఆన్సర్. ఏ ఫీచర్ దట్ ఎన్జ్యూర్స్ రిలేటెడ్ రికార్డ్స్ స్టే కన్సిస్టెంట్. ఓకే, సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ అంటే ఏంటిది అని అంటే ఇది ఏం ఎన్జ్యూర్స్ చేస్తుంది అంటే ఏవైతే రికార్డ్స్ రిలేటెడ్గా ఉంటున్నాయో అవి కన్సిస్టెంట్గా ఉండడానికి యూజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ది రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ. సో హియర్ ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ క్వైరీ ఈజ్ యూజ్డ్ టు డిలీట్ రికార్డ్స్ ఫ్రమ్ ఎ టేబుల్. ఓకే, ఇక్కడ కింద కొన్ని క్వైరీస్ ఇచ్చారు, వాటిలో ఒక క్వైరీ యూజ్ చేయడం వల్ల టేబుల్లో ఉన్న రికార్డ్స్ని డిలీట్ చేయొచ్చు అని అడుగుతున్నారు. సో ఇక్కడ క్వైరీని డిలీట్ చేయాలంటే ఏం యూజ్ చేస్తాం? డిలీట్ క్వైరీనే యూజ్ చేస్తాం, వేరే క్వైరీ ఏం యూజ్ చేయం. సో కాబట్టి హియర్ ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫంక్షన్ in MS Access allows you to perform calculations in queries. ఓకే, ఇక్కడ కొన్ని అయితే ఇచ్చారు, అందులో క్యాలిక్యులేషన్స్ పర్ఫామ్ చేయడానికి ఏం యూజ్ చేస్తామని అడుగుతున్నారు. అగ్రిగేట్ ఫంక్షన్స్, డేటా టైప్, రిలేషన్షిప్స్, ప్రైమరీ కీ. ఓకే, ఇక్కడ క్యాలిక్యులేషన్స్ పర్ఫామ్ చేయడానికి మనం ఏం క్వైరీ యూజ్ చేస్తామని అంటే అగ్రిగేట్ ఫంక్షన్స్ అనేది యూజ్ చేస్తాము. సో హియర్ ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ MS Access వ్యూ ఈజ్ యూజ్డ్ టు డిజైన్ టేబుల్స్ అండ్ డిఫైన్ ఫీల్డ్స్. ఓకే, ఇక్కడ MS Accessలో ఏం యూజ్ చేసి టేబుల్స్ని డిజైన్స్ చేస్తాము అండ్ ఫీల్డ్స్ని డిఫైన్ చేస్తాము అని అయితే అడుగుతున్నారు. సారీ, డేటా షీట్ వ్యూ, ఫామ్ వ్యూ, డిజైన్ వ్యూ, లేఅవుట్ వ్యూ. ఓకే, హియర్ ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. డిజైన్ వ్యూ అనేది యూజ్ చేసి మనం టేబుల్స్ని డిజైన్ చేయొచ్చు. ఓకే, అందులో ఉన్న ఫీల్డ్స్ని డిఫైన్ చేయొచ్చు. సో హియర్ ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ అండ్ ఆటో నెంబర్ ఫీల్డ్. సారీ, it allows duplicate values, it designs a unique number to each record automatically, it only accepts text values, it is a required field. ఓకే, ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. ఓకే, ఇందులో ఆటో నెంబర్ ఫీల్డ్కి సంబంధించింది ఏంటిది అని అంటే హియర్ ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇట్ అసైన్స్ ఏ యూనిక్ నెంబర్ టు ఈచ్ రికార్డ్ ఆటోమేటికల్లీ. ఓకే, ఇక్కడ ఆటో నెంబర్ యొక్క వాక్ ఏంటిది అని అంటే కొన్ని ఏవైతే ఫీల్డ్స్ ఉంటాయో వాటికి ఆటోమేటిక్గా నెంబర్స్ అనేది ఇస్తుందన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, విచ్ ఫీల్డ్ ప్రాపర్టీ ఎన్జ్యూర్స్ దట్ ఏ స్పెసిఫిక్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ రిక్వైర్డ్. ఓకే, ఇందులో కొన్ని ప్రాపర్టీస్ అయితే ఇచ్చాడు, అందులో ఏది కొన్ని స్పెసిఫిక్ వాల్యూ అనేది అవసరం అని చెప్పేటువంటిది అని అడుగుతున్నారు. వ్యాలిడేషన్ రూల్, ఇన్పుట్ మాస్క్, రిక్వైర్డ్, డిఫాల్ట్ వాల్యూ. ఓకే, ఇక్కడ ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. రిక్వైర్డ్ అనే ప్రాపర్టీ యూజ్ చేసి స్పెసిఫిక్ వాల్యూ అనేది ఎప్పుడు అవసరం అనేది చెప్తుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ ఈజ్ నాట్ ఏ టైప్ ఆఫ్ క్వైరీ ఇన్ MS Access. ఓకే, ఇక్కడ కొన్ని క్వైరీస్ ఇచ్చారు, అందులో ఏది MS Accessకి సంబంధించిన కాదు అని అంటున్నారు. సెలెక్ట్ క్వైరీ, మేక్ టేబుల్ క్వైరీ, లేఅవుట్ క్వైరీ, అప్డేట్ క్వైరీ. ఓకే, ఇక్కడ సెలెక్ట్ క్వైరీ, మేక్ టేబుల్ క్వైరీ, అప్డేట్ క్వైరీ అనేవి MS Accessకి సంబంధించిన టైప్స్. ఇక్కడ లేఅవుట్ క్వైరీ అనేది నాట్ ద టైప్ ఆఫ్ MS Access. సో హియర్ ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ ఈజ్ నాట్ అన్ MS Access ఆబ్జెక్ట్. ఓకే, ఇక్కడ కొన్ని అయితే ఇచ్చాడు, ఇందులో MS Access ఆబ్జెక్ట్ కానిది ఏంటిది అని అడుగుతున్నారు. టేబుల్, రిపోర్ట్, మ్యాక్రో, స్ప్రెడ్షీట్. ఓకే, ఇక్కడ టేబుల్, రిపోర్ట్, మ్యాక్రో అనేవి MS Access యొక్క ఆబ్జెక్ట్సే. ఇక్కడ ఓన్లీ స్ప్రెడ్షీట్ అనేది ఒక్కటే MS Access యొక్క ఆబ్జెక్ట్ కాదు. సో హియర్ ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అన్ ఇన్పుట్ మాస్క్ ఇన్ MS Access. ఓకే, MS Accessలో ఇన్పుట్ మాస్క్ యొక్క పర్పస్ ఏంటిది అని అడుగుతున్నారు. టు వ్యాలిడేట్ రిలేషన్షిప్స్, టు రిస్ట్రిక్ట్ డేటా ఎంట్రీ ఫార్మాట్, టు డెలీట్ రికార్డ్స్, టు సార్ట్ డేటా. ఓకే, ఇక్కడ ఇన్పుట్ మాస్క్ యొక్క
పర్పస్ ఏంటిది అని అంటే టు రెస్ట్రిక్ట్ డేటా ఎంట్రీ ఫార్మాట్. ఓకే, ఒక డేటాని ఎంట్రీ చేయాలంటే దానికంటూ ఒక పర్టికులర్ ఫార్మాట్ ఉంటుంది. ఓకే, ఇది డిఫైన్ చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది ఇన్పుట్ మాస్క్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డేటా టైప్ ఈజ్ బెస్ట్ సూటెడ్ ఫర్ స్టోరింగ్ లాంగ్ టెక్స్ట్ ఎంట్రీస్. ఓకే, ఇక్కడ ఎంఎస్ యాక్సెస్లో ఏవైతే లాంగ్ టెక్స్ట్ ఎంట్రీస్ అయితే ఉన్నాయో దానికి బెస్ట్ సూటెడ్ స్టోరింగ్ మెథడ్ ఏంటిది అని అంటే టెక్స్ట్, మెమో, నెంబర్, ఆటో నెంబర్. ఓకే, సో హియర్ ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. మెమో టైప్ అనేది బెస్ట్ వే టు స్టోర్ ద లాంగ్ టెక్స్ట్ ఎంట్రీస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ ఈజ్ నాట్ ఏ వ్యాలిడ్ ఫీల్డ్ ప్రాపర్టీ ఇన్ ఎంఎస్ యాక్సెస్. ఓకే, ఇందులో కొన్ని ఫీల్డ్స్ అయితే ఇచ్చారు, అందులో నాట్ వ్యాలిడ్ ఫీల్డ్, ఇందులో ఎంఎస్ యాక్సెస్కి సంబంధించిన ఫీల్డ్ కానిది ఏంటిది అని అడుగుతున్నారు. ఫీల్డ్ సైజ్, డిఫాల్ట్ వాల్యూ, ఆటో ఇంక్రిమెంట్, క్యాప్షన్. ఓకే, ఇక్కడ ఎంఎస్ యాక్సెస్కి సంబంధించిన ఫీల్డ్ కానిది ఏంటిది అని అంటే ఆటో ఇంక్రిమెంట్ అనేది ఆన్సర్. సో హియర్ ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, which feature allows users to automate repetitive tasks in MS Access. ఓకే, ఎంఎస్ యాక్సెస్లో ఆటోమేటిక్గా రిపిటేటివ్ టాస్క్స్ జరగడానికి ఏ ఫీచర్ యూజ్ చేస్తామని అయితే అడుగుతున్నారు. ఫార్మ్స్, రిపోర్ట్స్, మ్యాక్రోస్, క్వైరీస్. ఓకే, ఇక్కడ మ్యాక్రోస్ అనే ఫీచర్ యూజ్ చేసి అయితే ఆటోమేటిక్గా టాస్క్స్ అనేవి ఆటోమేటిక్గా రిపీట్ కావడానికి అయితే యూజ్ అవుతుంది. సో హియర్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ రివ్యూ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ రిలేషన్షిప్స్ బిట్వీన్ టేబుల్స్. ఓకే, ఇక్కడ ఏ వ్యూ యూజ్ చేస్తాము, దేనికి, ఒక టేబుల్కి ఇంకో టేబుల్కి మధ్య రిలేషన్షిప్ని క్రియేట్ చేయడానికి ఏమి యూజ్ చేస్తామని అడుగుతున్నారు. డేటాషీట్ వ్యూ, రిలేషన్షిప్ వ్యూ, క్వైరీ డిజైన్ వ్యూ, ఫామ్ వ్యూ. ఓకే, ఇక్కడ రిలేషన్షిప్ అనేది సంబంధించింది కాబట్టి ఇక్కడ రిలేషన్షిప్ వ్యూ అనేది యూజ్ చేస్తాము. ఓకే, సో హియర్ ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, which action query is used to add new records to table from another table. ఓకే, ఒక టేబుల్ నుంచి ఇంకో టేబుల్కి రికార్డ్స్ యాడ్ చేయడానికి ఏ క్వైరీ యూజ్ చేస్తామని అడుగుతున్నారు. అపెండ్ క్వైరీ, డిలీట్ క్వైరీ, అప్డేట్ క్వైరీ, మేక్ టేబుల్ క్వైరీ. ఓకే, ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తామనంటే అపెండ్ క్వైరీ అనేది యూజ్ చేస్తాము. సో హియర్ ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ఏ లుక్అప్ ఫీల్డ్ ఇన్ ఎంఎస్ యాక్సెస్. ఓకే, ఇక్కడ ఎంఎస్ యాక్సెస్లో లుక్అప్ ఫీల్డ్కి సంబంధించిన బెస్ట్ పాయింట్ ఏంటిది అని అడుగుతున్నారు. ఏ ఫీల్డ్ దట్ అలౌస్ యూజర్స్ టు చూస్ వాల్యూస్ ఫ్రమ్ ఏ లిస్ట్. ఏమడుగుతున్నారు, ఇది ఏం చేస్తుంది, లిస్ట్ నుంచి కొన్ని వాల్యూస్ని చూస్ చేయడానికి యూజర్స్కి ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. ఏది, లుకప్ ఫీల్డ్. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, దీని యొక్క పర్పస్ ఏంటిది, ఓకే, ఇది ఏం చేస్తుంది అని అంటే లిస్ట్ నుంచి వాల్యూస్ని చూస్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డస్ ద కంపాక్ట్ అండ్ రిపేర్ ఫీచర్ ఇన్ ఎంఎస్ యాక్సెస్ డూ. ఓకే, ఎంఎస్ యాక్సెస్లో ఉన్న కంపాక్ట్ అండ్ రిపేర్ అనే యొక్క ఫీచర్స్ అవి ఏం చేస్తాయి, దాని యొక్క వర్క్ ఏంటిది, దాని ఫంక్షన్ ఏంటిది అని అడుగుతున్నారు. ఇట్ డిలీట్స్ డూప్లికేట్ రికార్డ్స్, అందులో ఉన్న డూప్లికేట్ రికార్డ్స్ని డిలీట్ చేస్తుంది అని అడుగుతున్నారు. సో దిస్ ఈజ్ ద నాట్ రైట్ ఆన్సర్. ఆప్టిమైజెస్ అండ్ ఫిక్సెస్ డేటాబేస్ కరప్షన్. ఓకే, దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఉన్న కాంపాక్ట్ అండ్ రిపేర్ అనేవి ఏం చేస్తాయి అని అంటే ఇట్ ఆప్టిమైజెస్ అండ్ ఫిక్సెస్. ఓకే, ఏవైతే డేటాలో ఉన్న కరప్షన్ని ఫిక్స్ చేస్తుంది, ఆప్టిమైజ్ చేస్తుంది అనమాట. సో హియర్ ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ ఈజ్ నాట్ ఏ వ్యాలిడ్ సెక్యూరిటీ ఫీచర్ ఇన్ ఎంఎస్ యాక్సెస్. ఓకే, ఎంఎస్ యాక్సెస్లో ఇందులో కొన్ని ఆప్షన్స్ ఇచ్చి ఇందులో సెక్యూరిటీకి సంబంధించిన ఫీచర్ కానిది ఏంటిది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ఈజ్ యూజర్ లెవెల్ సెక్యూరిటీ, ఆప్షన్ బి పాస్వర్డ్ ప్రొటెక్షన్, ఆప్షన్ సి డేటా ఎంక్రిప్షన్, ఆప్షన్ డి వైరస్ స్కానింగ్. ఓకే, ఇక్కడ నాట్ వ్యాలిడ్ సెక్యూరిటీ ఫీచర్ ఏంటిది అని అంటే వైరస్ స్కానింగ్. ఓకే, యూజర్ లెవెల్ సెక్యూరిటీ, పాస్వర్డ్ ప్రొటెక్షన్, డేటా ఎన్క్రిప్షన్ అనేవి ఇవన్నీ సెక్యూరిటీ ఫీచర్స్ విచ్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఎంఎస్ యాక్సెస్, బట్ నాట్ ద వైరస్ స్కానింగ్ ఈజ్ నాట్ ద సెక్యూరిటీ ఫీచర్ ఆఫ్ ది ఎంఎస్ యాక్సెస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్,
వాట్ హ్యాపెన్స్ వెన్ యూ డిలీట్ ఏ ఫీల్డ్ ఫ్రమ్ అండ్ ఎంఎస్ యాక్సెస్ టేబుల్. ఓకే, ఇప్పుడు నువ్వు బై మిస్టేక్లను ఎలానో ఒకటి ఫీల్డ్ని అయితే డిలీట్ చేసినావు ఎంఎస్ యాక్సెస్లో, అప్పుడు ఏమవుతుంది ఓకే అని అడుగుతున్నారు. ఆల్ డేటా ఇన్ దట్ ఫీల్డ్ ఈజ్ పర్మనెంట్లీ డిలీటెడ్, ఓన్లీ ద ఫీల్డ్ నేమ్ ఈజ్ రిమూవ్డ్, ద డేటా రిమైన్స్ ఇన్ హిడెన్ ఫామ్, ద డేటా ఈజ్ ట్రాన్స్ఫర్ టు అనదర్ టేబుల్. ఓకే, ఇక్కడ ఒకసారి డిలీట్ చేస్తే ఎంఎస్ యాక్సెస్లో ఏమవుతుందంటే ఆ ఫీల్డ్ అనేది పర్మనెంట్గా డిలీట్ అయిపోయినట్టు. సో హియర్ ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, ఈరోజు 30 క్వశ్చన్స్ ఆఫ్ ఎంఎస్ యాక్సెస్ అయితే కంప్లీట్ అవ్వాయి. నెక్స్ట్ క్లాస్లో ఎంఎస్ ఎక్సెల్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే తెలుసుకుందాము. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఏదైతే వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు ఎమ్మటే అయితే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.